హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు కమ్మగా ఆకాకరకాయతో వేపుడుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వేపుడికి ఒక్క పొడి వేసి చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పొడి పొడిగా మనకు చాలా కమ్మగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా కార్తీక మాసం సందర్భంగా వెల్లుల్లి లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది రసం, సాంబారు, పప్పుకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. లేదంటే వేడివేడి అన్నంలోకి కొద్దిగా నూనె వేసుకుని తింటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం ఈ ఆకాకరకాయ వేపుడికి మనం ఒక పొడిని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 4 టీ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకుంటే మనకు పల్లీలు లోపల వరకు ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇవి ఒక 75% వరకు ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ సాయమినపప్పు వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనకు వేపుడికి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 5-6 వరకు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి నువ్వుపప్పు ఒక 2 టీ స్పూన్స్ వేస్తే కనుక ఈక్వల్గా అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తేనే లోపల వరకు మనకు బాగా ఫ్రై అయ్యి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం ఆకాకరకాయ ఫ్రైకి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ఒక 1/2 కేజీ వరకు ఆకాకరకాయని తీసుకున్నాను నేను. ఈ ఆకాకరకాయలని శుభ్రంగా ఉప్పు నీటిలో మంచినీటిలో శుభ్రంగా కడిగి తర్వాత ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోని గింజలు బాగా ఎక్కువ ఉంటే కనుక గింజలు కొన్ని తీసేసి కొన్ని అలా ఉంచేసైనా తీసుకోవచ్చు, లేదంటే మొత్తం గింజలను తీసేసుకోవాలి. తర్వాత దలసరిగా ఉన్న ఒక మూకడ స్టవ్ పై పెట్టుకుని తర్వాత ఇందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆకాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా ఆకాకరకాయలు కొద్దిగా రంగు వచ్చినా కూడా ఏమీ అవ్వదు, ఫ్రై చేసేసుకోవచ్చు. మరీ మెత్తగా అయిపోతే కనుక పని చేయదు, కానీ ఇలా మనకు పైన కలర్ వచ్చినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఆకాకరకాయలని సాఫ్ట్గా మగ్గనివ్వాలి. మరి సాఫ్ట్గా కాకుండా ఒక 80% వరకు మగ్గితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ ఆకాకరకాయ ముక్కల్ని బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఈ లోపు మనకు ఈ గుళ్ళు నువ్వుపప్పు మిశ్రమం కూడా చల్లారి ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పలుకు ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే మనకు ఈ పొడి ఫ్రైలోకి చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసేసుకుని దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపు మనకు ఆకాకరకాయ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మరలా ఈ ఆకాకరకాయ ముక్కలను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకు కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా ఉడికిపోయాయి కాకరకాయ ముక్కలు. ఇవి మనకు త్వరగానే మగ్గిపోతాయి. నార్మల్ కాకరకాయల కన్నా కూడా ఈ ఆకాకరకాయలతో మనం రెసిపీస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు గుర్తుంచుకున్నారు కదా, మనం పొడి గ్రైండ్ చేసుకున్నప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదు, మొత్తం ఇప్పుడే వేసాం. దాన్ని బట్టి మీరు రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆకాకరకాయ ముక్కలు మగ్గాయో లేదో చూద్దాము. ఒక ముక్క ఇలా నలిపి చూస్తే సాఫ్ట్గా విడిగిపోవాలి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ అలాగే సాఫ్ట్గా ఈ ఆకాకరకాయ పల్లీ పొడి వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, కారం అవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే కనుక ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నీ బ్యాలెన్స్గా సరిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా రెడీ చేసేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే ఆకాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇది ఉత్తి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది, అలాగే రసం, సాంబారు దాంట్లో నంచుకోవడానికి కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.